హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఫిలిం జల్సా. ఇప్పుడే మనకు నాగార్జున విషయంలో క్లారిటీ ఇచ్చాడు. మనంత ముందు కూడా అఖిల్తో శ్రీదేవి కూతురు సినిమా చేస్తుందని మన ఫిలిం జల్సా చెప్పగానే కాదు, శ్రీదేవి కూతురుతో సినిమా చేయట్లేదని మనకు క్లారిటీ కూడా ఇచ్చాడు. సో అలాగే ఇప్పుడు మరొక మీడియా సంస్థ బోయపాటితో అఖిల్ తన సినిమా చేస్తున్నాడు బోయపాటితో అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది. దానికి క్లారిటీ ఇచ్చాడు ట్విట్టర్ ద్వారా నాగార్జున. సో అంతకుముందే యాక్చువల్గా బోయపాటి కూడా అంతకుముందే నాగార్జునతో సినిమా చేయాల్సి ఉంది, కానీ అతని కథ చెప్పే విధానం ఎందుకో నాగార్జునకు పెద్దగా అంటే ఈయన క్లాసు, ఈయన ఊరమాసు. సో అక్కడ ఏదో కొంచెం చిన్నగా ఇబ్బంది అయ్యి అది క్యాన్సిల్ అయిందని రూమర్స్ వినిపించినాయి అప్పట్లో. అలాగే ఇప్పుడు కూడా అఖిల్ సినిమా కోసం నాగార్జున బోయపాటిని అతనితో మాట్లాడడం కానీ, అతనికి దాదాపు 12 నుంచి 15 కోట్ల ఆఫర్ ఇచ్చాడు. అది అఖిల్కు ఖచ్చితంగా ఒక మాస్ ఇమేజ్ తెచ్చే డైరెక్టర్ కోసం వెతికి ఆఖరికి బోయపాటిని సెలెక్ట్ చేసుకుంటున్నట్టు చాలా రూమర్స్ ఇండస్ట్రీలో వచ్చాయి. సో దానికి ఎన్నో సైట్లు కానీ యూట్యూబ్లో దాని మీద కథనాలు కూడా రాయడం జరిగింది. అయితే ఈరోజు ట్విట్టర్ ద్వారా ఇవేవి కూడా నిజం కావు, అంటే బోయపాటితో సినిమా అనేది లేదు అని చెప్పేసి నాగార్జున క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేస్తున్నాడు. అలాగే ఆల్రెడీ బోయపాటి కూడా ఇప్పుడు బెల్లకొండ శ్రీనివాస్ చేస్తున్నాడు. దాని నెక్స్ట్ సినిమా కూడా 152 సినిమా చిరంజీవితో చేయాల్సింది. సో దీని ప్రకారం చూసుకున్నా కానీ ఇటు అఖిల్ బోయపాటి కాంబినేషన్లో సినిమా లేదన్నట్టుగానే మనకు కూడా అర్థమవుతుంది. సో ఏదైనా ఈ రూమర్స్కి ఈ మధ్య ఎలాంటి రూమర్స్ వచ్చినా మన నాగార్జున స్పందించుతున్నాడు. ప్రతి రూమర్ మీద ఏదైతే నిజం కాదో అది నిజం కాదు అని తేల్చేస్తున్నాడు. సో అలాగే ఈ న్యూస్ కూడా నిజం కాదు అని పర్ఫెక్ట్గా తేల్చేసినందుకు నాగార్జునకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఖచ్చితంగా ఇలాంటి మాస్ కాంబినేషన్లో అఖిల్ని చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు, వాళ్ళ అభిమానులు, అఖిల్ అభిమానులు కూడా. సో ఫ్యూచర్లో రావచ్చేమో అది ఆలోచన, బట్ ఇదైతే న్యూస్ కాదని నాగార్జున ఖచ్చితంగా తేల్చేయడం మాత్రం ఇంత అభిమానులందరూ కూడా సో నెక్స్ట్ సినిమా ఏంటి అనేది మళ్ళొక చిన్న కన్ఫ్యూజన్లో పడ్డారు. వెయిటింగ్ నెక్స్ట్ మరి విక్రమ్ కుమార్ తర్వాత ఏ సినిమా చేయనున్నాడు అనేది నాగార్జున అనౌన్స్ చేస్తాడేమో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.